సో, ఈ పర్టిక్యులర్ షాట్ అనేది నేనెందుకు చేస్తున్నానంటే, మనం యూ నో వేరే కంట్రీస్ ఆర్ వేరే ఏమంటారు ఇన్నోవేషన్స్‌ని సెలబ్రేట్ చేయడం కన్నా, మన ఇండియన్ ఇన్నోవేషన్ ఆర్ మన ఇండియన్ రిసర్చ్ అండ్ డెవలప్‌మెంట్, మన ఇండియన్ ప్రొడక్ట్స్‌ని సెలబ్రేట్ చేయడం ఎంతో కొంత నేర్చుకోవాలని నేను చెప్తాను. ఎందుకంటే, ఇప్పటికి 2025లో మనం మాట్లాడుకుంటున్నా, ఇప్పటికి కూడా మన ఇండియా తరపున ఒక ఫ్రంటియర్ మోడల్ లేదు. అంటే ఫ్రంటియర్ మోడల్ ఆర్ బేస్ మోడల్ ఆర్ మెయిన్ మోడల్స్ ఏఐ మోడల్స్ ఏంటంటే ఓపెన్ ఏఐ వాళ్ళది జీపీటీ మోడల్స్. జీపీటీ 3, జీపీటీ 3.5 టర్బో, ఓకే. జీపీటీ 4ఓ సో ఆన్. అలాగే క్లాడ్ ఆంథ్రోపిక్ వాళ్ళది. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. చైనా వాడిది అలీబాబా అయితే క్వెన్ 2 అనే ఒక మోడల్ ఉంది. యెస్, నేను అగ్రీ అవుతాను. మీకు కనుక ఏమాత్రం ఐడియా ఉన్నా ఆర్ ఏఐ ఇండస్ట్రీలో మీరు ఉంటే, మన ఇండియన్ కంపెనీ అయిన ఫ్రాక్టల్ అనలిటిక్స్ అనే ఒక మిడ్ లెవెల్ కంపెనీ, మిడ్ లెవెల్ సర్వీస్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఒక మోడల్‌ని అయితే ఫాంటమ్ అనే మోడల్‌ని రిలీజ్ చేసింది. బట్ ఆ ఫాంటమ్ అనే మోడల్ కూడా క్వెన్ 2 చైనా అలీబాబా కంపెనీ ఏదైతే ఉందో, ఆ క్వెన్ 2 అనే మోడల్ బేసిస్ మీద వ్రాప్ అరౌండ్ ఏఐ మోడల్ ఫ్రమ్ అవర్ ఇండియన్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇది ఏమన్నా ప్రాబ్లమ్ అంటే ఇదేం ప్రాబ్లమ్ లేదు. బట్ లాంగ్ రన్‌లో ఇది ప్రాబ్లమ్ అవుతుంది. ఎందుకంటే మనకంటూ ఐ నో ఫ్రంటియర్ మోడల్స్ ఆర్ బేస్ మోడల్స్ లేపోతే ఎప్పుడూ మనం యూఎస్ ఆర్ యూరోప్ ఆర్ చైనీస్ మోడల్స్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. వాళ్ళు నెక్స్ట్ ఫ్యూచర్‌లో ఏ రకంగా బిహేవ్ చేస్తారు ఆర్ ఏ రకంగా జియోపాలిటిక్స్ ఉంటాయనేది ఎవరికీ తెలీదనమాట. సో, మనం ఇప్పటి నుండే ఫ్రంటియర్ మోడల్స్ అనేవి బిల్డ్ చేసుకోవాలి. ఈ టీసీఎస్, విప్రో, టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ ఏవైతే ఇండియన్ ఎంఎన్‌సీస్ ఉన్నాయో బాగా డబ్బుల్ని బాగా బిజినెస్ చేసేవి. ఇది ఫ్రంట్ ఎండ్ మోడల్స్ మీద అంటే ఫ్రంటియర్ మోడల్స్ మీద ఫోకస్ చేయాలి అని నేనైతే చెప్పగలను. ఓకే. సో దట్ మన ఇండియా కూడా ఎదుగుతుంది. అంతేకాదు ఇంకా డిఫరెంట్ సెక్టార్స్‌లో ఏఐలో ఎస్పెషల్లీ ఏఐ అండ్ క్వాంటమ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి మన ఇండియా అనేది వెళ్ళకపోతే ఆల్రెడీ ఒకప్పుడు మనందరికీ తెలిసిందే ఇప్పటికి 2025లో కూడా డెవలపింగ్ నేషన్ అండ్ మనందరం విన్నాము ఆర్ మీరు వినే ఉంటారు ఏంటంటే ఒకప్పుడు మనం రాకెట్ జర్నీని మిస్ అయ్యాం. దాని తర్వాత ఫ్లైట్ జర్నీని మిస్ అయ్యాం. అండ్ ట్రైన్‌ని కూడా మిస్ అయ్యాం. ఇప్పుడు జస్ట్ మనం నడుస్తున్నాం ఆర్ పరిగెడుతున్నాం అని చెప్పుకోవచ్చు. ఈ స్టేజ్‌లో ఇంకా ఇంకా హార్డ్ వర్క్ చేస్తూ గవర్నమెంట్ కూడా హ్యూజ్ లెవెల్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే టెక్ మీద ఎస్పెషల్లీ ఆర్&డి మీద ఓకే. ఇన్వెస్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్ కంపెనీస్ అనేవి వస్తాయి. చైనాలో అలీబాబా, ఓకే. బైట్ డాన్స్ ఇలా వచ్చినట్టు. ఇలా వస్తేనే మన పర్టిక్యులర్ నేషన్ కూడా టాప్ డెవలప్డ్ నేషన్స్‌లో ఒకటవుతుంది. అట్‌లీస్ట్ మేబీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఆర్ మేబీ 20 ఇయర్స్ తర్వాత. బట్ ఇప్పటి నుండి స్టెప్స్ అయితే తీసుకోవాలి. ఇప్పటి నుండి తీసుకోకపోతే మనం ఇంకా ఆఫ్టర్ 25 ఇయర్స్ తర్వాత కూడా ఇండియా ఈజ్ స్టిల్ డెవలపింగ్ కంట్రీ అని వినాల్సొస్తది. థాంక్స్ ఫర్ వాచింగ్.